హలో అండి, నేను మీ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము చాలామంది అడిగే ఇన్ఫర్టిలిటీ కపుల్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో అదేంటంటే, డాక్టర్ మాకు 40 years ఉంది ఏజ్, మెయిన్గా ఫిమేల్స్ అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మేము న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, బేసికల్గా ఎవరైనా చెప్పేది ఏంటంటే, ది ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ గురించి మీకు పర్సంటేజ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా మనకి తక్కువ ఏజ్ ఉన్నప్పుడు, అట్లీస్ట్ లెస్ దాన్ 35 years ఉన్నప్పుడు ఏంటంటే, మనకి కొంచెం ఎగ్స్ కౌంట్ అనేది, అంటే ఒవేరియన్ రిజర్వ్ అనేది యూజువల్గా, అంటే రిమైనింగ్ ఏదైనా డిసీజెస్ కాకుండా నార్మల్ ఫిమేల్స్కి ఎగ్ రిజర్వ్ మీద మనకు ప్రెగ్నెన్సీలో కొంచెం ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే లెస్ దాన్ 35 years ఉందో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకున్న ఒవేరియన్ రిజర్వ్ అనేది బాగుంటుందో కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వాటితో పాటు ఏంటంటే, ఎండోమెట్రియం ఇలాంటి ఇంప్లాంటేషన్ అవ్వడము, ఇలాంటి ఎవ్రీ ప్రాసెస్ అనేది కొంచెం ఏజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో తక్కువ ఏజ్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ఇవన్నీ యూజువల్గా నార్మల్గా ఉంటాయి కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది బాగుంటుంది. అండ్ మనం ఏదైనా ప్రొసీజర్ చేసినా కూడా, ఫర్ సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ పెట్టినా ఆర్ IUI ప్రాసెస్, ఇటువంటి ప్రాసెస్లో అన్నింటిలో కూడా ఎందుకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే, ఓసైట్ క్వాలిటీ బాగుండడము, అంటే మేల్ ఫ్యాక్టర్ ఎవ్రీథింగ్ నార్మల్గా ఉన్నప్పుడు చెప్తున్నాను. సో ఇటువంటి పేషెంట్స్కి ఏంటంటే ఓసైట్ క్వాలిటీ బాగుండడము, ఎండోమెట్రియంలో ఇంప్లాంటేషన్, ఇటువంటివన్నీ మంచిగా ఉండడం వల్ల కొంచెం అటువంటి పేషెంట్స్కి మనకు ఈ ప్రొసీజర్స్ చేసినప్పుడు కూడా సక్సెస్ రేట్ ఎక్కువ చూస్తుంటాం. అదే మోర్ దాన్ 35 years ఉన్న పేషెంట్స్కి ఏంటంటే యూజువల్గా ఒవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుతూ పోతుంది. సో ఇంకా 37, 38 years ఇంకా ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే ఈ ఒవేరియన్ రిజర్వ్ ఇంకా డ్రాస్టిక్గా తగ్గడం జరుగుతుంది. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి రిజర్వ్ అనేది బాగా తగ్గడం వల్ల మనకేంటంటే ఈ ఊసైడ్స్ ఎగ్స్ అనేవి మనకి యూజువల్గా రైట్లో ఒక 8 eggs, లెఫ్ట్లో ఒక 8 eggs ఉంటాయి. ఇలా ఎక్కువ ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఊసైడ్స్లో క్వాలిటీ అనేది బాగా తగ్గడము అండ్ కౌంట్ అనేది బాగా తగ్గి యూజువల్గా ఆల్మోస్ట్ అలా 40 years అలా వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్కి రైట్లో ఒక 2 eggs ఉన్నాయి, లెఫ్ట్లో ఒక 2 eggs ఉన్నాయి. ఇటువంటి కండిషన్లో ఏంటంటే ఆ ఉండే ఎగ్స్లో మరి క్వాలిటీ ఉందా లేదా అనేది మనం స్కాన్లో యూజువల్గా చూసి చెప్పడానికి అవ్వదు. ఆర్ ఈవెన్ మనం IUI ప్రొసీజర్లో మీకు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ ఆ రిలీజ్ అయిన ఎగ్లో కూడా మనకు క్వాలిటీ ఉందా లేదా అనేది తెలియదు. కాబట్టి ఇటువంటి ప్రొసీజర్ల ద్వారా మనం, అంటే IUI ప్రొసీజర్ ఆర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్రొసీజర్లకు వెళ్ళినా కూడా ఈ ఏజ్లో మనకి సక్సెస్ రేట్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రిమైనింగ్ పేషెంట్స్తో, అంటే యంగర్ ఏజ్ గ్రూప్తో పోలిస్తే కొంచెం సక్సెస్ రేట్ డెఫినెట్లీ తక్కువగా ఉంటుంది. సో మనకు అలా స్కాన్ చూసి మీకు ఓన్లీ 1 or 2 eggs అట్లా తక్కువ ఉన్నప్పుడు మనం కంప్లీట్గా 100% మీకు ప్రెగ్నెన్సీ రాదు అని కూడా చెప్పడానికి లేదు. సో ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ అనేవి నార్మల్గానే యూజువల్గా అరౌండ్ 10% ఉంటాయి IUI ప్రొసీజర్కి వెళ్తే. సో ఇటువంటి పేషెంట్స్కి ఇంకా అంతకంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో జస్ట్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ లెస్, అంతేకాని అసలు 100% మీకు రాదు అని చెప్పడానికి లేదు. సో రిమైనింగ్ పారామీటర్స్, మేబీ సెమెన్ అనాలిసిస్, ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నట్లయితే ఎస్, అంటే మీకు కొంచెం ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ అనేవి ఉండొచ్చు. సో బట్ అవి ఏంటంటే చాలా తక్కువగా ఉంటాయి, అరౌండ్ 5%, అరౌండ్ 4% అలా ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ వీడియో ద్వారా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.